ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటిదైనా మనం వాక్యాన్ని మాట్లాడుకున్న విషయం తెలుసు. మరి ఈరోజు నేను ఆ చివరి అంశాన్ని చెప్పి ముగిస్తాను. ఇంకా తర్వాత రేపు దినాన ఇంకొక వేరే అంశాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎక్కడ ఇది మరలా నేను చెప్తాను అన్నానంటే, లాస్ట్లో యోహాన్ గారు బాప్తిస్మం ఇచ్చినప్పుడు సర్ప సంతానమా అని ఎందుకు అన్నారు అనే మాట మీద మనం అక్కడ బ్రేక్ చేసాం. దాని విషయం తర్వాత మనం మాట్లాడుకుందామని. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క విషయాన్ని మనం చూసుకుంటే, అతను సర్పంతో ఎందుకు పోల్చాడు అంటే గనక, ఇక్కడ జరుగుతున్న ఈ క్రియ నూతన నిబంధనలోనిది, క్రీస్తు వారి యొక్క కాలానికి చెందినది. మరి ఈయన సర్ప సంతానం అని ఎందుకని అన్నారంటే, భూమి మీద మొట్టమొదటిగా అవ్వమ్మని నాశనం చేసింది సర్పము. అవ్వమ్మ నాశనం చేసింది భూమిని, అవ్వమ్మ నాశనం చేసింది ఆదాముని. మొత్తం అంతా కూడా కొలాప్స్ చేసింది, ఇంకేమీ లేదు, అంతా కూడా సర్వనాశనం చేసింది. అందుకే ఆమెకు పుట్టిన మొట్టమొదటి బిడ్డ క్రూరుడైపోయాడు. నీవు ఆ పండు తిను దినమున చత్తవనలేదు, నిశ్చయముగా చచ్చెదవు అన్నారు. అప్పటి నుంచి భర్తకు లోబడిన భార్య అయిన అవ్వమ్మ తిరుగుబాటు మొదలుపెట్టింది. నువ్వు ఆ పండు తిను దినమున ఏమొస్తుందని దేవుడు చెప్పాడు? జ్ఞానము. ఆ పండు అసలు పట్టుకొద్దని దేవుడు చెప్పాడు. బాగానేది, వాళ్ళ మధ్యన ఏదో ఒక సంభాషణ జరిగింది. దేవుడు తన బిడ్డలుగా ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలో, మీరు మీ బిడ్డలకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారో మంచి చెడు విషయంలో అందరికీ తెలిసిందే. అలాగే దేవుడు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా, వాళ్ళు దిగంబర్లుగా ఉన్నప్పటికీ కూడా, తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు చిరాకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతులు ఆ యొక్క అవ్వమ్మ విషయంలో చూసుకుంటే గనక అంతా పాడు చేసి పడేసింది, భూమండలాన్ని పాడు చేసి పడేసింది. అందుకనే మొట్టమొదటిగా తమ్ముడిని చంపాలి అని విపరీతమైన జ్ఞానం మొట్టమొదటి బిడ్డకు వచ్చింది. ఏమన్నాడు? ఈ పండు తినదనమన నిత్యముగా నీవు చచ్చేదవని దేవుడు చెప్పాడు. అక్కడ బాగానే ఉంది. కానీ తర్వాత ఆమె కాదు, ఆ శాతాను ఏం చేసింది? అబ్బాబే లేదు, అట్లా జరగదు, దేవుడు అన్నీ అబద్ధం చెప్పాడు, లేదంటే ఒకసారి తిని చూడు, నువ్వు చచ్చిపోతావేమో చూస్తాము, లేదా పోనీ ఆయన తినమని చూడు, లేకపోతే అప్పుడు నువ్వేమని భయపడద్దు, ఆయన చచ్చిపోయాడంటే నిజంగానే దేవుడు చచ్చిపోతాడని చెప్పాడు కదా, మా హస్బెండ్ గారు ఆదాము గారు చచ్చిపోయారు, నేను చచ్చిపోతాను, భయపడి నువ్వు తినడం అని అలాగా కళ్ళబొల్లి మాటలు, కబుర్లు అవి ఇవి చెప్పేసి, మాట చాలా భయంకరమైంది సుమా. మాట చాలా మోసపూరితమైంది, మాట చాలా లౌకికమైనది, మాట పడగొట్టగలదు, మాట చంపగలదు, మాట తనకు తానే ఆత్మహత్య చేసేసుకోగలదు. అంత భయంకరమైన పవర్ఫుల్ వర్డింగ్ ఏదైనా ఉంది అంటే అది మాట మాత్రమే. అందుకే దేవుడు నాలుకకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చేశాడు. నీ నాలుక చాలా జాగ్రత్త సుమా, దాంతో నీ ప్రాణాలు తీసేసుకుంటావు. అంటే నువ్వు ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే అది గొడవకు కారణం అవ్వచ్చు, లేకపోతే నువ్వు వాళ్ళ మనసు బాధ పెడితే వాళ్ళు చచ్చిపోవచ్చు, లేదా నువ్వు వాళ్ళ మనసు బాధ పెడితే ఎప్పుడన్నా నీ ప్రాణాన్నన్నా కూడా తీసేయచ్చు, ఏదన్నా జరగచ్చు. మాట అంత భయంకరమైనది. ఎందుకంటే ఆయన జీవ వాయువు నుంచి నీకు ప్రాణం వచ్చింది కాబట్టి ఆయన యొక్క కదలికలన్నీ నీలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ పవర్ఫుల్ వర్డింగ్ అనేది ఎక్కడున్నదంటే నాలుకలోనే దేవుడిచ్చాడు. కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి సుమా. 100 కదా అని ఏదో డబ్బాలో రాళ్ళేసినట్టుగా గయ్యగయ్యలాడేయడం, మాట్లాడేయడం కాదు. సమయోచితమైన మాటలు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉండాలి. అలాగా ఈ అవ్వమ్మని మోసం చేసింది ఎవరు? శాతాను. ఎక్కడ మోసం చేసింది? మొట్టమొదట్లో మోసం చేసింది.
ఎవరు మోసం చేశారు? సర్పము. ఇక్కడ ఈయనేమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవరు? ఎవరున్నారు ఉగ్రత నుంచి తప్పించేవాడు? అగ్నిగుండంలో పడేసి వాళ్ళు ఉన్నారు తప్ప అగ్నిగుండంలోంచి నిన్ను పైకి లాగువాడు ఎవడనూ లేడు. ఆ గుండంలోంచి నేను ఎవరైనా తీయగలరని బైబిల్లో మనకు లేదా? నిజంగా నూతన నిబంధన 4 టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ ఎంత అద్భుతకరంగా ఉంటుందో తెలుసా? నీకు ఆదికాండంలో యొక్క సారము, ఆదికాండంలో యొక్క సారము, నిర్గమకాండంలో యొక్క సారము, ఇటు మొత్తం 5 కాండాలు. ఏం కాండాలు అయ్యి? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ యొక్క 5 కాండాల్లోని ఇచ్చిన ప్రశ్నలు అని అనుకోవచ్చు. వాటి యొక్క జవాబు ఎక్కడ ఉన్నదంటే మత్తయి సువార్త 4 ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివితే చాలా అద్భుతం అనమాట. నిజంగా అక్కడున్న సగం వివరాలు ఎక్కువగా అర్థమైపోతాయి మనకి, చాలా అర్థమైపోతాయి మనకి. వాటి యొక్క సారాంశం అంతా కూడా ఆ యొక్క 5 టెస్టుల్లో ఉన్న సారాంశం అంతా కూడా ఈ 4 బుక్స్లో దొరికేస్తుంది. ఈ 4 యొక్క పుస్తకాల్లో మనకి దొరుకుతూ ఉంటుంది. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ శాతాను మొదలుపెట్టిందో అదే శాతాను చివరి ప్రకటన దాకా కూడా అంతము వరకు వచ్చింది అని. ఇదిగో అపవాది మనల్ని మోసపుచ్చువాడు, రేయి పగలు మనల్ని మోసపుచ్చువాడు, మన మీద నేరము మోపువాడు. నేను పక్కన బైబిల్ పెట్టుకోలేదు, ఎందుకంటే నేను జనరల్గా చెప్పేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇవి అందరికీ తెలిసినవే, చదువుతూ ఉంటారు కదా, మీ దైవజనులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అందరికీ తెలిసిన కాబట్టి ఆ యొక్క విషయాలు మనం జ్ఞాప్తికి తెచ్చుకోవచ్చు. వచ్చేస్తూ ఉంటే ఇంకా తెచ్చుకోకర్లేదు. కొంచెం మనకి ఆలోచన చేయగలిగామనంటే మీకు టెక్స్ట్ బుక్లోని అధ్యాయం ఎక్కడుంది, వచనం ఎక్కడుంది అని గమ్మున గుర్తు రాకపోవచ్చు. కాకపోతే జనరల్గా చెప్పేస్తున్నాను కాబట్టి మనం విన్నది గుర్తుంటుంది. చదివిన దానికన్నా విన్నది ఎక్కువగా గుర్తుంటుంది మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఇతర దేశాలు వెళ్ళి చదువురాని వాళ్ళు పని చేసుకుని వచ్చేస్తున్నారు. అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ తెలీదు, ఏమీ తెలీదు. కానీ వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పటికి ఆ యొక్క లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడేస్తున్నారు. చదవమంటే చదవలేరు కానీ అక్కడ కొంతకాలం, అందుకే పెద్దవాళ్ళు అన్నట్టున్నారు 6 నెలలు సహవాసం చేస్తే 6 ఇయర్ అవుతారు అన్నట్టుగా. సరే, ఆ రీతిలో జరుగుతున్నప్పుడు ఏమన్నారు? సర్ప సంతానమా, మొట్టమొదటగా ఆయన కన్న బిడ్డ కయ్యోను, ఏబేలు పక్కన పెడితే కయ్యోను ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. అసలు హత్య చెయ్యాలి అన్న ఆలోచన తనకి ఎక్కడొచ్చింది? కుళ్ళి అనే ఆలోచన తనకి ఎక్కడొచ్చింది? ఈర్ష్య, అసూయ, స్వార్థం అనే ఆలోచన తనకి ఎక్కడొచ్చింది? ఆదాముతోటి ఒక 10 మంది మగోళ్ళు లేరే, అవ్వమ్మతోటి ఒక 10 మంది మగోళ్ళు లేరే, వాళ్ళకి ఎలిషన్కి అత్తదరుపు అమ్మదరుపు ఎవరో రిలేషన్ లేరే, పలానా మాట ఇలా మాట్లాడాలి, పలానా మాట ఇలా చెప్పాలి, పలానా వ్యక్తులతోటి ఇలా ఉండాలి, ఏదో కొత్త ఇంటికి అమ్మాయిని పంపించినప్పుడు అత్త మామలతోటి ఇలా ఉండాలి, భర్తతోటి ఇలా ఉండాలి, ఆడబడుచులతోటి ఇలా ఉండాలని కొంత వాళ్ళ ఫ్యామిలీలోకి మనం ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చి పంపించినట్టుగా, అలాగే ఇక్కడ ఎవరికి లేరే. నీతి నియమాలు బోధన కలిగిన వారు, చేసిన వారు ఎవరైనా ఉంటే అది దేవుడే. అక్కడ పెళ్ళిళ్ళు పెటాకులు ఏమీ లేవు. దేవుడిచ్చారు, మీరు అందంగా కాపురం చేసి అందంగా బిడ్డలు కానీ అందంగా సృష్టిని అభివృద్ధి చేయండి. బాగుంది అక్కడ దాకా. ఆ మాట ఎప్పుడు? అవ్వమ్మ కాయ కొయ్యక మునుపు. ఇక ఎలాగైతే పండు పట్టుకున్నదని తెలుసు, శాతాన్ని ఎంటర్ అయిందని తెలుసు, ఆ తర్వాత పాము మాట్లాడిందని, ఇంకా మొత్తం ఆవిడంతా పాడైపోయిందన్న విషయం మనకు తెలుసు. వెంటనే తిరుగుబాటు మొదలుపెట్టింది. నువ్వు తిను, లేకపోతే బయటకు పో, ఉంటే ఉండు, చస్తే చావు అని ఇక తన స్టైల్ మొదలుపెట్టేసి. ఎందుకంటే విపరీతమైన జ్ఞానం తనుకొని వచ్చేస్తుంది. ఇది ఇక్కడ జ్ఞానమా, మామూలు జ్ఞానమా? యుద్ధమైన జ్ఞానం. యుద్ధం చేసి అలసిపోయి పాతాళములకు తొయ్యబడిన భయంకరమైన క్రోధము కలిగిన కోపం. ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్కరు కాదు కానీ కొన్ని నిజంగా ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, అవి భూమి మీద పడద్రోయబడ్డాయి. ఎక్కడ? భూమి మీద పడద్రోయబడ్డాయి. అవి పడద్రోయబడినప్పుడు ఒక్కొక్కరు దయ్యం పట్టుకుంది అంటారు చూసా. ఎవరన్నా కొంచెం అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు చూస్తే అబద్ధం అనుకోవడానికి లేదు. అంటే అన్ని అబద్ధాలను తీసేయకూడదు సుమా. భూమి మీద అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం క్లైమేట్ ఎలా ఉంది మనకి?
కూల్గా వర్షంగా ఉంది. ఇది రెయిన్ సీజన్ కాబట్టి అలా ఉంది. కాబట్టి ఇంకొంచెం గాలి ఎక్కువైందనుకోండి ఏమవుతాయి, చెట్లవన్నీ కూడా ఇరిగిపోతాయి. భయంకరంగా ఇరిగిపోతూ ఉంటాయి. భయంకరంగా అటు సైడ్ ఇంకా భయంకరమైన వర్షాలు పడుతూ ఉన్నాయి. అన్నీ ఎగిరిపోతూ కొట్టుకుపోతూ ఉన్నాయి. నీకు నీరు కనిపిస్తుంది, కానీ చెట్టు వీర్చిన గాలి నీకు కనబడతలేదు కదా! ఆ రేకులు లెగిసిపోయే గాలి నీకు కనబడతలేదు కదా! కనపడతలేదని దాని బలాన్ని, దాని శక్తిని తక్కువ అంచనా మనం వేయగలమా? బయట నుంచున్నప్పుడు మనం కూడా కొంచెం అదే అంటాం. అసలు బయట కూడా గాలి లేదంటూ ఉంటాం ఒక్కొక్కసారి. అంటే అది మన కంటికి కనిపించక్కర్లేదు. దాని క్రియ కనిపిస్తుంది కాబట్టి ఆ క్రియ బట్టి దాన్ని మనం అంచనా వేసేస్తాం. అలాగే ఈ దయ్యాలాలు మూలుగుతూ ఉంటారు కదా! అదే దయ్యాలాలు కాదు. ఈ దురాత్మలు పట్టే, అపవిత్రాలు పట్టే మూలుగుతూ ఉంటారు కదా! చూడండి ఆ మూలుగుల్లోని నేను కొంతమందిని చూశాను, గమనించాను. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎక్కువగా ప్రార్థనకెళ్ళినప్పుడు మా ఇంటికి ఎక్కువగా ఇలా వచ్చేవారు. మమ్మీ ప్రార్థన చేయించేది. డాడీ ఎక్కువ చేయించేవారు. మమ్మీ తక్కువగా ఉంచేది. అప్పటికే నాకు ఏదో అమ్మాయి ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, భూతాలు పోతాయి అంటే నాకు అసలు ఏమీ తెలియని టైం అది. సండే స్కూల్‌కి వెళ్ళే టైం. ఒక బైబిల్ చదవడం, వెళ్ళడం, బైబిల్ చదవడం, వెళ్ళడం. అప్పుడే వాళ్ళు కూడా మూలుగుతూ ఉండేవారు. అది ఎలా ఉండేదంటే భయంకరమైన క్రోధం, భయంకరమైన కోపం, భయంకరమైన ఉగ్రత. ఇక ఆళ్ళకి మాటలుండవు. మాట్లాడేవాళ్ళు కొంచెం కావాలని నటిస్తారని నేను అనుకుంటాను గానీ, మాటలు లేనోళ్ళని నేను కొంచెం విలేజెస్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను నేను అలాటోళ్ళని. భయంకరం అనమాట. ఇంకా ఆళ్ళ యొక్క ముఖ రూపం కూడా చాలా భయంకరంగా మారిపోతూ ఉంటది. వికృతమైన రూపం, లేకపోతే కళ్ళు భయంకరమైన రెడ్డగా వచ్చేయడం కానీ, ఇది గానీ, మనం కొన్ని పిక్చర్స్‌లో చూస్తూ కూడా ఉంటాం కదా! అలాంటివి బట్టే ఇలాంటివి తీశారేమో అని నాకు అనిపిస్తూ ఉంటది. అలాగంటే దానికెందుకు అంత కోపం అంటే, నా స్థానాన్ని నేను కోల్పోయాను. నా ప్లేస్ నేను కోల్పోయాను. నా రాజ్యాన్ని నేను వదిలేసొచ్చాను. ఇక్కడ ఇంత నీచంగా కుక్కలాగా బ్రతకాల్సిన అవసరం ఏంటి? నా శరీరం ఇది ఇప్పుడు ఏదన్నా జరిగిందనుకోండి, అవతల సైడ్ మనకు గట్టిగా గొడవ జరిగిందనుకోండి, కుర్రోళ్ళు ఎక్కువగా కొట్టేసుకుంటున్నారు బయట. ఇదైపోయిందనుకోండి, అవతల సైడోళ్ళు వచ్చి ఒక కత్తి పట్టుకొని ఒక కాలో చెయ్యో తీశారనుకోండి, ఎలా ఉంటుంది? పోన్లే నేనేదో గొడవకెళ్ళాను కదా, కొట్టాను తిట్టాను, అందుకే నాకు ఒక కాలో చేయి అని ఈజీగా తీసేస్తారా? రగిలిపోతూ ఉంటారు. నా బాడీలో ఒక పార్ట్ పోయింది, వాడు తీసేసాడు, నన్ను ఇలా చేశాడని అతనికి లేవలేని పరిస్థితి ఉన్నా మంచం మీద పడున్నా కూడా జీవితాంతం భయంకరమైన కోపం ఉంటుంది. నేను ఎలాగన్నా లేపి అతన్ని ఏదన్నా చేసేయాలి, నాకులాగా అమ్మటివాడిని చేసేయాలి, నాకులాగా చేయలేని వాడిని చేసేయాలి, నాకులాగా చంపేయాలి, లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళు భయంకరమైన కోపం. అలాగా తన యొక్క పార్ట్ ఎప్పుడైతే పోయిందో బాడీలోంచి, తన జీవితం ఎప్పుడైతే పోయిందో అట్లీస్ట్ ఒక మాట అన్నా కూడా మనం ఆ టైం వచ్చినప్పుడు ఆ మాట ఖచ్చితంగా మనం ఉపయోగిద్దామే. ఆ టైం వచ్చినప్పుడు ఆ మాటతోటి మనం కొడదామే. ఆ టైం వచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేద్దామని మనసులో కూడా పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగా ఈ యొక్క శాతాన్ని ఎక్కడ చూసినా కూడా భయంకరమైన కోపం ఎందుకో తెలుసా? తన స్థానాన్ని వదిలి భూమి మీదకొచ్చేసింది అని కన్నా దేవుడు పరలోకంలో దానికి స్థానం లేకుండా తోసేసింది భూమి మీదకే. 100 సార్లు చెప్తున్నాను, భూమి మీదకే. కాబట్టి ఈ స్థలం మనది కాదు, ఈ భూమి మనది కాదు. ఇందులో నివసిస్తున్నది మనం ఎవరో తెలుసా? దాని మధ్యన మనం దీవిస్తున్నాం. అందుకే దేవుడు 24 గంటలు ప్రార్థన చేయమన్నాడు. అందుకే దేవుడు మీరు శోధనలో ప్రవేశించిన తర్వాత కాదు ప్రార్థన చెంచడం, ఎంచక మునిపే ప్రార్థనలో మీరు చెంచమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దాని యొక్క స్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళనివ్వరు. మనం చెప్తున్నాను చాలాసార్లు నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. ప్రార్థన ఎక్కువ కలిగి ఉండండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమని యెహోషువ చివరి దినాలలో పలికినట్టుగా మనం ఎప్పుడూ పలుకుతూనే ఉండాలి మనం ఆ మాటలు. ఎందుకో తెలుసా? ఆపద ఎప్పుడు ఎక్కడ పొంచి వస్తుందో తెలియదు. చెప్తున్నాను, మంచి ఎప్పుడు చెప్పొస్తుంది, చెడు ఎప్పుడూ చెప్పిరాదు. అందుకని అది భయంకరమైన ఉగ్రత కలిగి ఉంది. ఎలాంటి ఉగ్రత? ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుదనా అని ఆకలి కలిగిన సింహం వలె అది పరుగులెడుతుంది. దాని ప్రాణం అలసిపోయి, దాని పరుగుకి ఎదట యొక్క జంతువు ప్రాణం అలసిపోయి తినేని బాబు ఇక నాకు పరిగెట్టే ఓపిక లేదని ఆ కుందేలైనా, ఆ జింక అయినా ఏదైనా కానీ అనుకోవాలి. చివరికి అంత ఆకలితోటి ఉండి, అంత బలహీనతతోటి ఉండి భయంకరమైన వేటాడి తినేస్తుంది, వదలదు.
సింహము నోట నుంచి తప్పించుకున్న జంతువు ఏదీ నాకు కనపడలేదు. ఏది నాకు కనపడలేదు ఇప్పటికొచ్చి. ఒకవేళ పులైనా సరే. అటువంటి భయంకరమైన క్రూరత్వం కలిగి ఉన్నది భూమి మీద సాతాను. కాబట్టి నువ్వేం చేయాలి? నీ ఇంటిని ఎలా కాపాడుకోవాలి? నీ భర్తను ఎలా కాపాడుకోవాలి? నీ జీవితాన్ని ఎలా రక్షించుకోవాలి? 24 గంటలు నువ్వు ప్రార్థనలో ఎంత ఉండాలి? దేనికి సమయం నువ్వు వెచ్చిస్తున్నావు? అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఎవరు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించేవాడు మీకెవరు? అతను ఆల్రెడీ వాళ్ళ ప్రవక్తలండి, చూసేశారు అంతాను. కాబట్టి పైన జరిగిందంతా చెప్పి ఇచ్చేసి ఆ శాతంతో పోతున్నాడు. చివరి ప్రకటన దాకా కూడా ఇదే గొడవ. ఇక్కడ యోహాను ఎక్కడ బాప్తిసం ఇస్తున్నాడు? మత్తయి సువార్తలో బాప్తిసం ఇస్తున్నాడు. కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రారంభ దినములు ఆయన నేట మునిగాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇక్కడ నుంచి ఆయన యుద్ధం స్టార్ట్ చేశాడు భూమి మీద. కత్తులు కరాటాలు అట్టుకొని కాదు, శాంతియుతమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఏంటి అని అంటే, మానవాళిని పాపము నుంచి రక్షించి దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చోబెట్టడమే ఆయన యొక్క భయంకరమైన యుద్ధము. మనం ఏంటంటే, నువ్వు రక్షించుకుంటే రక్షించుకో, శిక్షించుకుంటే శిక్షించుకో, మేము మాత్రం నీ మాట వినమని మనం పక్కా పోతూ ఉంటున్నాం. ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి ఆశ్చర్యాలు జరగాలంటే నీట ములగాలి అన్నమాట అనుకొని ఇక్కడ వీళ్ళందరూ కూడా యేసుప్రభువు వారి యొక్క జరిగిన అద్భుత కార్యం చూసి టపి మీద దూకేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మేము పోతాం ఉంటాం ఇచ్చే మాకు బాప్తిసం అంటే వెళ్ళి అంటే అక్కడ మనీ మైండ్ అనమాట. మనీ మైండ్ ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభువులాగా మేము 4 చోట్లకి 4 ఊర్లు వెళ్ళిపోతే మా వెనకాతల జనం వచ్చేస్తారు, మేము ఒక నాయకులు అయిపోతాం, మాకు కూడా స్వస్థతలు అద్భుతాలు చేసేస్తే ₹1 వచ్చేస్తుంది అని వీళ్ళ మైండ్ వేరేగా ఉంది. దీన్ని వెంటనే ఆ యోహాను క్యాచ్ చేశాడు. ఏమన్నాడంటే, దాన్ని పట్టుకొని వెంటనే చెప్తున్నాడు, సర్ప సంతానమా, ఎందుకు ములుగుపోవడానికి ఆరాటపడుతున్నారు తప్ప మీరు ముంచాల్సింది మీ శరీరాన్ని కాదు, బాగు చేయాల్సింది మీ హృదయములను. అందుకే అంటున్నాడు, మారు మనసు లేని మూర్ఖులారా, ముందు పశ్చాత్తాపపడండి, మారు మనసుకు తగిన ప్రతిఫలం ఆలోచించండి మూర్ఖులారా. దుష్ట సంతానమా, సర్ప సంతానమా, మీకేమొచ్చింది రోగం, మీకేమొచ్చింది పోయే కాలం, ములుగామా తేలామా అని చూసుకుంటున్నారు కానీ మనసులు చూసుకోరే. అందుకే యేసుప్రభువు వారు కూడా ఒక చోట అంటూ ఉంటారు, ఏమనంటే, ఒకడు క్రొత్తగా జన్మించినప్పుడు నీట మొలగడం గొప్పతనం కాదు, ఆత్మ మూలముగా జన్మించాలి. పసిపిల్లలు ఎంత కొట్టినా తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలాంటి హృదయాన్ని నీవు కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు ములగడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడవేవిరా బాబు. నీకెంత చెప్తున్నా అర్థం కాదేంట్రా బాబు. ముందు హృదయాన్ని మార్చుకో, ఆ తర్వాత నువ్వు నీట ములిగినా ములగపోయినా ఆయన ఖచ్చితంగా నేను లేపుతాడు, ఆయన ఖచ్చితంగా ముంచుతాడు. ఎందుకంటే మనమందరం ఎక్కడన్నా తప్పుకు పోతే గనక ఆయన రాజ్యములో నేను వచ్చేదనమాట ఖచ్చితంగా మీకు మరలా ఈ యొక్క రొట్టెలోని ఈ యొక్క ద్రాక్షారసంలో పాలు పొందును, నాతో కూడా కలిసి మీరు విందు చేద్దురు కదూ అన్న మాటలు ఎక్కడ పెట్టేస్తున్నాం మనం. మీ దైవజనులు చెప్తున్న మాటలు ఏం చేస్తున్నారు? సంచిలో వేసుకొని ఇంటికి పట్టుకెళ్తున్నారా? అంటే హృదయం అనే సంచిలో వేసుకొని ఇంటికి పట్టుకెళ్తున్నారా? కుడి చెవులో వేస్తే ఎడం చెవుకు ఉన్న కన్నం కనబడినట్టుగా, ఎడం చెవు నుంచి చూస్తే కుడి చెవుకు ఉన్న కన్నం కనబడినట్టుగా, చెవుల్లో వింటున్నాం కదా, ఈ చెవులోంచి వదిలేస్తున్నట్టున్నాం, ఆ చెవులోంచి అంటే ఈ చెవులోంచి వదిలేస్తున్నట్టున్నాం. దేవుని యొక్క వాక్యాలంటే ఎట్టకారం హేళన ఎక్కువైపోయింది. నువ్వెంతటోడివైనా సరే నీ ముందు పసిపిల్లోడు చెప్తున్నా వినవలసిన బాధ్యత నీకుంది. ఏమో అందులోంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, నువ్వెంత జ్ఞానమైనా సరే నీ ఎదటి వారు ఏం చెప్పినా వినవలసిన బాధ్యత నీకుంది. ఏమో వాళ్ళలోంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీతోటి. ఒక్క మాట చాలు పట్టుకోవడానికి నిన్ను. ప్రసంగం అంతా అక్కర్లేదు, ఎక్కడో దేవుడు ఒక్క మాటతో పట్టుకుంటాడు నేను. ఆ ఒక్క మాట కోసం ఆ ప్రసంగం అంతా నువ్వు ఎదురు చూడాలి. ఉన్నతమైన వాడే వద్దు, అలాంటి రొమ్మెన కథలు, అలాంటి గర్వాలు వద్దు. తగ్గించుకుందాం. మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత హెచ్చిస్తాడు. హెచ్చించడాని కోసం కాకపోయినా తగ్గించుకొని ఉండాలి. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం అది. దెబ్బగా వెళ్ళామా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా, ప్రతిసారి చెయ్యి అనిపించుకున్నామా, వద్దు, ఇలాంటివి ఏమీ వద్దు మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యోహాను అంత కోపపడిపోయాడు, యోహాను అంత ఉగ్రత పాలైపోయాడు. అందుకని అక్కడ జరుగుతున్నది మంచి కార్యమైనా మొత్తం ఏకేశాడు అనమాట, దూదేకినట్టు ఏకేశాడు. అక్కడ దూదేకి వాళ్ళు ఉంటారు కదా, మొత్తం పీస్ అంతా తీసేస్తూ ఉంటారు. నేను రోడ్ సైడ్ చూస్తూ ఉంటాను వాళ్ళని, నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను అలాంటి వాళ్ళందరినీ కూడా. అలాగ దేవుడు ఏకేస్తూ ఉంటాడు అనమాట. అందుకని అనేసాడు. అయినా ఊరుకోరే, అయ్యా నీకో దండం, మేము పోతామో ఉంటామో,
రక్షణ ఉందో లేదో మమ్మల్ని అందులో ముంచేయండి అర్జెంటుగా, ముంచే అంతే. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారా బాబు? మీకు అసలు అర్థం కావట్లేదు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక స్నేహితుడిగా అక్కడ వాళ్ళకి మంచి మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు బాప్తీసం తీసుకోవడం వల్ల వచ్చిన కంగారు ఏముంది? ఇప్పుడు అందులో సద్దుకాయలు ఉన్నారు, అందులో పరిసయ్యులు ఉన్నారు. ఆయన శత్రువులు ఎప్పుడు వెంటాడుతూనే 24 అవర్స్ కూడా ఆయనతోటి ఫాలో అవుతూనే ఉన్నారు. ఆ సద్దుకాయలు కానీ, ఆ పరిసయ్యులు కానీ, ఆ శాస్త్రులు కానీ, ఇంకెంతసేపు వీళ్ళకి ఇదే పని. ఏదో చేరెరివిచ్చి పేటిచ్చినట్టుగా ఉంది వీళ్ళ పని. యెరూషలేము దేవాలయంలో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చిన కాడి నుంచి యేసు ప్రభు మీద డ్యూటీ ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లాగా ఇంకెంతసేపు మీరు ఆయన కనిపెడుతూ ఉండండి. ఏ ఊరు వెళ్ళాడు, ఏ గలిలియా వెళ్ళాడా, లేకపోతే సముద్ర తీరానికి వెళ్ళాడా, లేకపోతే అననీయ వెళ్ళాడా, లేకపోతే యోధా వెళ్ళాడా, లేకపోతే యెరూషలేము వెళ్ళాడా, కనిపెడుతూ ఉండి ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్స్ ఇవ్వండి. ఏదో 5 మినిట్స్ రాస్తున్నాడు అక్కడ. అతని వెనకాతల ఏం జరుగుతుందో మాకు ఎప్పటికప్పుడు సీక్రెట్గా ఎవరు ఫాలో అవుతున్నారో మాకు సీక్రెట్ రిపోర్ట్ ఇవ్వండి అన్నట్టుగా ఉంది ఇక్కడ పని. ఆయన ఏదో మంచి చెడు చెప్పుకొని ఓ 12 మంది కుర్రోళ్ళని వేసుకొని వాళ్ళకి మంచి నేర్పి వాళ్ళ ద్వారా ఇంకా మీరు 4 ఊర్లు వెళ్ళండిరా బాబు అని 4 ఊర్లు నలుగురిని పంపించి మంచి మాటలు చెప్పించి ఈయన పక్క 4 మంచి మాటలు చెప్తున్నారు. నీకు వచ్చిన రోగం ఏంటి, నీకు వచ్చిన బాధ ఏంటి, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇందులో అసూయ సాతాను లక్షణం, ఇందులో కుళ్ళి సాతాను లక్షణం, ఇందులో చాడీలు అబద్ధాలు. అపవాది మన మీద 24 గంటలు నేరము మోపువాడై. ప్రకటన 12:7 చదవండి. ఇంకెన్ని చెప్పాలి? బైబిల్ తీసి అజ్జేయాలు పేరాలు తీసి ఆరాలు చెప్పక్కర్లేదు. దైవజనులు చెప్పి నీ మైండ్లో పెట్టుకుంటే చాలు ఇలాగా. అందుకని తిడుతున్నాడు అక్కడ. అందుకని యోహాను అంత ఉగ్రతపరుడైపోయాడు, అంత ఉద్రేకపరుడైపోయాడు. సర్ప సంతానమా, అక్కడ మొదలైంది ఆ సర్పం. చివరి ప్రకటనలో దాకా మళ్ళీ భూమి మీద మనతోటి అంతం, మనతో యుద్ధం చేసేదాకా, అది మనం చూసేదాకా ఉండవులేండి. ఎన్ని యుగాలు మన ముందు వెళ్ళిపోతాయో, ఎన్ని తరాలు మన ముందు వెళ్ళిపోతాయో. నా చిన్నప్పటి నుంచే చెప్తున్నారు. నాకు ఒక తెలిసిన కాడి నుంచి వింటున్నాను. నేను సమాధికి వెళ్ళిపోయేదాకా వింటాను కానీ ఇంకేం ఉండదు. అది ఆయన చిత్తం. దేవుని రాకడా మనం పోకడా ఎప్పుడో తెలియదు. అందుకే అంటారు పెద్దలు, ప్రాణం పోకడా అదేదో దేవుని రాకడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళమే కదా మందిరాల్లో. మనం అందరూ మరి సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఏ స్త్రీలో ఉన్నావు నువ్వు? 10 మంది స్త్రీలో ఏ స్త్రీలో ఉన్నావు? 5గురు ఒక గుంపు, 5గురు ఒక గుంపు. ఏ గుంపులో ఒక వెళ్ళేలాగా ఉన్నావు? చూసారా దేవుడు వ్యత్యాసం కూడా అలా ఇచ్చాడు. ఒక చేతికి 5 వేళ్ళు, ఒక చేతికి 5 వేళ్ళు, అవి కూడా పక్క పక్కన ఉంటాయి. అలాగా ఒక చేతిలో ఉన్న 5 వేళ్ళు 5 మంది సిద్ధపడ్డ కన్యకల్లాగా, ఒక చేతిలో ఉన్న 5 వేళ్ళు సిద్ధపడలేని కన్యకల్లాగా. భలే ఉంది కదా పోలిక. నాకు బాగా నచ్చింది ఇది. ఏ స్త్రీకి పోల్చబడి ఉన్నావు? నీవు నల్లని దానివైనా, చక్కని దానివైనా. నేను నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రేయర్ చేయండి అలా నా కొరకు. షలోమోన్ కోసం ఒకసారి మొత్తం అంతా వివరించేశాను. అలాగని అంతా అయిపోయింది అనుకోద్దు. అలాగని నాకు అంతా తెలుసు అని నేను అనట్లేదు. మళ్ళీ వస్తూ ఉంటాయి ఆయన చాప్టర్లో. ఒక్క వ్యక్తి కోసం ఒక సబ్జెక్ట్ చెప్తే అయిపోయిందని కాదు. అందులో ఉన్న వేరియేషన్స్ అన్నీ తీసి మరీ నేను చెప్తూ ఉంటాను. 2 days 3 days ఇవ్వట్లేదని మీరు ఏం బాధపడద్దు. ఆ 2 days 3 days కలిపి 1 day ఇచ్చేస్తాను. అంటే ఒక 2 hours లేకపోతే 3 hours మెసేజ్ ఇస్తానని కాదు. నా తీసుకున్న సబ్జెక్టే నాకు వీలు బట్టి ఇస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఎక్కడో ఏవో చిన్న కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి కదా. నాకున్న చిన్న మందిరం ఏదో, నాకున్న చిన్న సేవ ఏదో, నాకున్న బయట చిన్న యొక్క దేవుని కార్యక్రమాలు అయ్యో అంత పెద్దగా కాకపోయినా నాకుండేవో చిన్నగా ఉంటూ ఉంటాయి. కాబట్టి నేను ఇటు అటు అన్నీ నా బాధ్యతగా నేను చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా నేను మీకు మంచి వివరాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఒకటి నా సొంత జ్ఞానం కాదు సుమా, దేవుని యొక్క జ్ఞానము నాకు రావాలని ప్రార్థించండి. అంతే తప్ప దేవుని జ్ఞానం నాలో ఉందని నేను అనట్లేదు. దేవుని యొక్క జ్ఞానం నాకు రావాలని ప్రే చేయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యోహాను భయంకరమైన కోపం, భయంకరమైన ఉగ్రత కలిగి, ఎంతమంది మనం బాప్తిసం తీసుకోలేదర్రా మందిరంలో? మారామా?
మీ అందరిని పక్కనెట్టాను. ముందు నన్ను. నేను మారానా? నాకు తెలియాలి. నాకు తెలియాలి. నేను మారాననే చెప్తాను. ఎవడకాడు నీతిమంతుడిగానే కనబడతాడు. కానీ ఆ నీతిమంతుడిగా ఎదటివాడు కనబడతాడు. ఎదటివాడు నాకు నచ్చడు. నేను ఎదటి వాళ్ళకి నచ్చను. నాకు నేను నచ్చుతాను. నేను హత్యలు చేసేసిన, ఘోరాలు నేరాలు చేసినా నాకు నేను నచ్చుతాను. ఎందుకంటే నాకు తప్పొప్పులు చేసినా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నేను ఎదటి వాళ్ళకి నచ్చను. అలాగే ఎదటి వాళ్ళు నాకు నచ్చరు. పిచ్చోడు మంచోడికి పిచ్చోళ్ళ కనబడతాడు. అలాగే మంచోడు పిచ్చోడికి పిచ్చోళ్ళకే కనబడతారు. అంత ఆపోజిట్గానే ఉంటుంది. డైరెక్టర్గా ఏది ఉండదు. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యోహాను కోప్పడ్డాడు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? మరి మనము కూడా బాప్తీసం తీసుకున్నాం కదా, మనము కూడా మునిగిపోయాం కదా. నువ్వు రక్షణలో సిద్ధపడిపోయావా? నువ్వు మారు మనసు పొందేసావా? నువ్వు బాప్తీసం తీసుకోవడం గొప్పతనం కాదు, మారు మనసుకు తగిన ప్రతిఫలం మీరు అనుభవించండి. మారు మనసు ఏదిరా బాబు అని అక్కడ అడుగుతున్నాడు. ఎందుకురా బాబు కాకులాగా మునిగిపోతున్నారు ఇందులోని? దూకేస్తున్నాను ఎందుకు అలా టపిమని? నువ్వు మారు మనసుకు తగిన ప్రతిఫలం మీరు అనుభవించండి. దుష్ట సంతానమా, పాపిష్టి జనమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవర్రా బాబు తప్పించేది? ఏ క్షణం తిరిగి వస్తామో తిరిగి రామో తెలియదు. అట్లించి అట్టే పోయామంటే నువ్వు ఎలా సరి చేసుకోవాలన్నా నీ శరీరం నీకు చాలా బలమైన ఒక 2 అంచులు కలిగిన కత్తి వంటిది. నువ్వు దేవుని కొరకు మారు మనసు కలిగి ఉండాలి అంటే లోనున్న నీ ఆత్మను సిద్ధపరచుకోవడానికి, లోనున్న నీ ఆత్మని దేవుని పాదాల దగ్గర పెట్టడానికి, లోనున్న నీ ఆత్మ పరలోక రాజ్యం చేరడానికి, లోనున్న నీ ఆత్మ నిత్యజీవం చేరడానికి, లోనున్న నీ ఆత్మ జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడి ఉండడానికి గల కారణం, మూల కారణం, ఆది కారణం, అంతకారణం మొత్తం టోటల్ అంతా కూడా నీ శరీరమే. నీ శరీరం బట్టే నీ ఆత్మను సిద్ధపరచుకోగలవు. నీ శరీరం బట్టే నీ ఆత్మను పాడు చేసుకోగలవు. నీ శరీరం బట్టి నీ ఆత్మని పరిశుద్ధపరచుకోగలవు. నీ శరీరం బట్టి నీ ఆత్మని అశుభ్రంగా ఉంచుకోగలవు. నీ ఆలోచన విధానం బట్టి నువ్వు నడిపించి నీ శరీర రీత్యలు బట్టి నీ ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. నీ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. నీ మైండ్ ఆలోచించే విధం బట్టి నీ శరీరం నడుస్తుంది. నీ శరీరం నడిచిన దాన్ని బట్టి నీ యొక్క ఆత్మ సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఒకసారి 2 సార్లు యాక్షన్ చేయగలుగుతాం. అది ఎక్కువగా మనం యాక్షన్ చేయలేం. జీవితాన్ని మాత్రమే మనం అనుభవించగలం. అది మనం ఏ స్టైల్లో ఉన్నామో ఆ స్టైల్లోనే వెళ్తుంది మన లైఫ్. మన జీవితం అంతా కూడా మనం ఎలా అనిపిస్తున్నామో అదే వెళ్తుంది. అది మంచి రీతిలో ఉంటే మంచి, చెడు రీతిలో ఉంటే చెడు. ఇటు మంచి నటించలేం, ఇటు చెడు నటించలేం. అది 1, 2 సార్లు ఆ గత్తమాట నటించలేం కదా. ఎవరేమనుకుంటే నాకేటి నేను చెడ్డగానే ఉంటాను, ఎవరేమనుకుంటే నాకేటి నేను మంచిగానే ఉంటాను, ఎవరేమనుకుంటే నాకేటి నా కోపం నాది, ఎవరేమనుకుంటే నాకేటి నా బాధ నాది అన్నట్టుగానే జీవిస్తాం తప్ప ఎవరి కోసమో నటించి, ఎవరి కోసమో మంచి చెడు నటించి బతకలేం కదా. భూమి మీద ఎవరైనా ఇంతే. ఎవరేమనుకుంటే నాకేంటి నా జీవితం నాదని అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటూ ఉంటేనే మనం బతకగలం. మన రియల్ లైఫ్ ఎలా ఉంటుందో అది అక్కడ వచ్చేస్తుంది మనకి. మన జీవితంలో ఎలా ఉన్నాం. అందుకే ఓ మాట ఉంటుంది కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడనని. మన ఆలోచన తీరు, మన బాడీ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటే అలాగే నడుస్తూ ఉంటాం, ఎక్కడైనా బయటైనా సమాజంలో కానీ. ఇప్పుడు ఒక సోఫాలోని లావుగా ఉన్న వాళ్ళైతే 2 పడతారు, లేకపోతే ఒక 3 పడతారు. కొంచెం లావుగా ఉన్న 3 ఎంతసేపు అని బలవంతాన ఇరికించుకొని కూర్చుంటారు. అందులో ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు లేచిపోరా, పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటారు. లేకపోతే మీరు ఇంకో చోట కూర్చోండి ఉంటారు తప్ప అడ్జస్ట్ అవ్వలేరు కదా. మనిషి జీవితం కూడా అంతే. ఫ్రీగా ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చోడానికి ఇష్టపడతారు తప్ప అంత ఇరుక్కొని కూర్చోలేరు కదా. ఇంకా అక్కడి నుంచి మైండ్ అంతా కూడా చిరాగ్గా ఉంటుంది. కొంచెం ప్లేస్ సరిపోలేదని, కొంచెం అటు జరగండి అని, లేకపోతే ఇట్లా లేగండి అని అనరు కదా. ఒకవేళ అంటారు, ఇక మళ్ళీ కుదరలేనప్పుడు 1, 2 సార్లు అడ్జస్ట్ అవుతారు తప్ప ఇంకెక్కువ అడ్జస్ట్ అవ్వరు కదా. అవసరం అయితే చక్క కింద కూర్చోడకన్నా ప్రశాంతంగా ఇష్టపడతారు తప్ప ఇరుకుగా అడ్జస్ట్ అవ్వరు. అలాగే లైఫ్ కూడా ఎవరి కోసమో మనం జీవించం. మనం మంచిగా ఉంటే మంచిగా, కోపంగా ఉంటే కోపంగా, ప్రేమగా ఉంటే ప్రేమగా, జాలిగా ఉంటే జాలిగా, నెమ్మదిగా ఉంటే నెమ్మదిగా. ఏ పర్సన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే అలాగ ఉంటుందండి లైఫ్. నువ్వు నాకు చెప్తే వింటానా, నేను నీకు చెప్తే వింటారా? ఎవరికెవరో వినరు. అందుకే యోహాను పిచ్చోళ్ళకి చెప్తున్నాడు కానీ అక్కడ ఎవరో వినలేదు. అందరూ వచ్చేసారు. మీ కర్మ, మీదేదో మీరు ఆడండి అని చెప్పి బాప్తీసం ఇచ్చేసాడు. యెహోషువ కూడా చివరిదైన వాళ్ళదన్న, బాబురే మీకు నమస్కారం రా బాబు,
ఎప్పుడైతే మోషే ఐగుప్తులోంచి తీసుకొచ్చాడో ఆఖరికి ఆ మనిషి చనిపోయాడే కానీ మా నాయకుడు మీరు మారలేదు. కర్మకాలి దేవుడు నాకు నాయకత్వం ఇచ్చాడు. నేను ఇక్కడ దాకా నడిపించుకొచ్చాను ఈ చివరి దాకా. నేను వృద్ధుడిని అయిపోయాను, నాకు వృద్ధాప్యం వస్తే ఇక మిమ్మల్ని సాకే ఓపిక ఇది నాకు లేదురా బాబు, మీరు ఉంటే ఉండండి ఏమైపోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన అద్భుతాలు చూసిన వాడిని, ఆయన ఆశ్చర్యాలు చూసిన వాడిని, ఆయన మహిమ పొందుకున్న వాడిని, ఆయన స్వరం విన్నవాడిని, ఆయన స్వరూపం చూసిన వాడిని, నేనును నా ఇంటి వారును యెహోవాని మాత్రమే సేవించదాము. చచ్చిపోయిన బతికినా మేము మీ గుంపులో జారు, మీరు మా గుంపులో జారుదురా బాబు. ఇదిగో దేవుడిచ్చే మన 12 భాగాలు నేను మీకు పంచిచ్చేస్తాను. నా నాయకుడైన మోషే మీ మీద నా కోసం పెట్టిన బాధ్యతని, నా నాయకుడి ద్వారా మోషే ద్వారా దేవుడు నన్ను ఎన్నుకున్న రీతిని బట్టి నేను కూడా నా యొక్క నాయకుడిలాగా, యజమానుడిలాగా, అతని యజమాని ఎవరో తెలుసా? మోషే. వాళ్ళిద్దరి దగ్గర ఉన్న మనుషులు ఎవరు తెలుసా? పెంపనే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే మోషేని ఎప్పుడు వెనువెంట ఉండేవాడు. తర్వాత యెహోషువకి దేవుడు ఆ కొండ మీద చంపేసిన తర్వాత దేవుడు యెహోషువకి నాయకత్వం ఇచ్చాడు. ఇంకా అక్కడి నుంచి యెహోషువ నడిపించాడు. ఇక అక్కడి నుంచి పాలుతేనెలు ప్రవహించే దేశంలో తీసుకొచ్చాడు. 12 భాగాలు ఇచ్చేశారు. ఇలా 12 భాగాల్లో చొరబడిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా భయంకరమైన యుద్ధాలు. ఇంకా అక్కడి నుంచి భయంకరమైన యుద్ధాలు. నేను మీతో రాలేను బాబు, నా సర్వీస్ అయిపోయింది. నేను నా బిడ్డలు మాత్రం నువ్వు నా ఇంటి వారు. నువ్వు చెప్పగలుగుతున్నావు ఈ రాత్రి మాట? ప్రపంచం ఏదైపోతే నాకెందుకు? అలాగే ఉండాలి నువ్వు. అలాగే ఉంటున్నాం మనం. పక్కింటోడు గొడవ, ఎదిరింటోడు గొడవ పట్టించుకుంటలే. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు గొడవ పడితే పక్కన చెవ్వెట్టంటావేమో తప్ప ఆపదల్లో ఆదుకునేవాడు ఎవరూ లేరు. 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు, 100 సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నీ ఇంట్లో కలిసి యెహోషువలాగా ఎంత ప్రార్థన చేస్తున్నావు? మరి ముఖ్యంగా కుటుంబ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవులకి. ఎప్పుడు ఎక్కడ ఎలా మృంగుదనని, నీ కుటుంబంలో ఎప్పుడు ఏ ఆపద వస్తుందో, ఏ శోధన వస్తుందో, ఏ అనారోగ్యం వస్తుందో, ఏ వ్యాధి బాధకి నువ్వు గురైపోతున్నావో నీకు తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, మంచి చెప్పి వస్తుంది, చెడు చెప్పి రాదు. బయట మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. నీ ఇంట్లో శుభకార్యం ఎప్పుడు చేయాలనుకుంటున్నావో నీ పిల్లలకి 1 సంవత్సరం ముందు నుంచి ప్లాన్ చేసుకుంటావు. అది శుభం, నీకు తెలిసి జరుగుతుంది, నీకు తెలిసి చేస్తున్నావు. కానీ బయట వచ్చే మరణము, బయట వచ్చే కీడు, బయట జరిగే విపత్తు నీకు తెలియదు. అది దేవుని చేతిలో మాత్రం ఉంది. లేకపోతే ఆయన పక్కన కూడా సీట్ వేసేస్తాం. నీ సీటు బాగుంది, మా సీటు బాగలేదని శాతానికి సన్నిహితంగాను, దేవునికి పక్కా విరోధులుగానే ఉంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. యెహోషువలాగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించుమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.